హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు శారీతో డిజైన్ చేసిన న్యూ మోడల్ లాంగ్ ఫ్రాక్ డిజైన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీని కటింగ్ వీడియో ఫుల్ డీటెయిల్స్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అది చూసి అది కట్ చేసుకున్న తర్వాత ఇది స్టిచ్చింగ్ వీడియో పూర్తి డీటెయిల్స్తో నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. అది కట్ చేసుకొని ఇది స్టిచ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇది ఫ్రంట్ పార్ట్లో డిజైన్ చేద్దామని అన్నాను కదండి, ప్రిల్స్ పెడదామని. చూడండి, నేను ఇది చిన్న చిన్న ప్రిల్స్ లాగా ఇలా పెట్టేసుకొని దీన్ని నీట్గా ఐరన్ చేసుకున్నాను. చూడండి, ఇలా మామూలుగా ప్లెయిన్ క్లాత్ ఉండే అండి. ఈ ప్లెయిన్ క్లాత్ని ఇలా కొంచెం డిజైన్గా కనబడుతుంది అనేసి నేను దీన్ని ఇలా చేశాను. చూడండి, ఐరన్ చేస్తే నీట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీనికి మనము ఎలా స్టిచ్ చేసుకుంటామో చూపిస్తాను. చూడండి, వీడియోని మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను దీనికి ఈ కలర్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నానండి. పైపింగ్ థ్రెడ్ ఇలా సన్నగా ఉన్నది చూడండి, ఇలా సన్నగా ఉన్న పైపింగ్ తీసుకుంటే మనకు నీట్గా వస్తుందండి. పైపింగ్ ఫస్ట్ మనం ఇలా క్లాత్ జాయింట్ చేస్తాం కదా, జాయింట్ చేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకొని నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తానండి, అందుకనే ఇలా చూపిస్తున్నాను. ఇది లోపలికి పెట్టేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇది లోపలికి పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇది వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను చిన్నగా పిన్నిట్స్ పెట్టేసి ముందే ప్రిపేర్ చేసుకున్నానండి. అది మినిమం దానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి. చూస్తే సింపుల్గా అనిపిస్తుంది కానీ హాఫ్ అన్ అవర్ వరకు టైం పట్టింది. అంత టైం అంటే వీడియో లెంత్ అవుతుంది కదండి, చూసే వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా, అందుకని మీకు ఇలా తొందరగా ఈజీగా అయ్యేది చూపిస్తున్నాను. చూడండి, ఇలా పైపింగ్ క్లాత్ని సెట్ చేసుకుంటూ మనం లాస్ట్ వరకు స్టిచ్ చేయాలండి. ఈ స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్కి జాయింట్ వేసుకొని అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేస్తామండి. అలా జాయింట్ చేస్తే మనకు నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది థ్రెడ్ పక్కనే కుట్టు ఎలా వచ్చిందో చూడండి, ఇటు సైడ్. దీన్ని కట్ చేసి చూపిస్తాను. కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ ఇలానే వేస్తామండి. చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది అనేసి నేను ఇది ఫుల్గా చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉంది మాత్రమే తీసుకోవాలండి. ఒక ½ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలండి క్లాత్, లేకపోతే దాని మధ్యలో కుట్లలో నుండి ఊడిపోయినట్లు అనిపిస్తుంది. జాయింటింగ్స్ దగ్గర కూడా ఇలా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్కి నేను దీన్ని ఇలా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఈ థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ ఇటు మనకు రైట్ సైడ్లో ఉండాలండి. నాకు ఇలానే అలవాటైంది కాబట్టి నేను ఇలానే ఇక్కడ నుండి స్టిచ్ చేస్తాను. కొద్దిమంది లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు, కొద్దిమంది రైట్ సైడ్ పెట్టుకుంటారు. అది ఇక మనకు కంఫర్ట్గా ఉన్న సైడ్ మనము పెట్టుకోవాలండి. నిడిల్ని ఇలా కిందకి దింపి దాన్ని అలానే ఉంచి కుట్టుకోవాలండి. నిడిల్ని మాత్రం తీయొద్దు, తీస్తే మనకు ఈ కర్వ్ అనేది ఈ షేపు ఈ టర్నింగ్స్ దగ్గర షార్ప్గా రాదండి. మనం నిడిల్ని మాత్రం పక్కనకి తీయొద్దు. ఇదే కొంచెం టైం పడుతుందండి. ఫ్రాక్ అంత ఈజీగానే అయిపోతుంది కానీ ఇదే కొంచెం టైం పడుతుంది.
ఇలా కుట్టిన తర్వాత మనం దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా. రౌండ్ నెక్ కాకుండా ఇలా డిఫరెంట్గా నెక్స్ యూజ్ చేస్తే మనము ఫ్రాక్ లుక్ బాగా వస్తుందండి. ఇది బోటిక్ ఫినిషింగ్ లాగా వస్తుంది, చూడండి మీరే. ఇప్పుడు ఇలా కట్ చేస్తాం కదండి. కట్ చేసినప్పుడు మనం టర్నింగ్స్ దగ్గర తప్పకుండా ఇలా చిన్న కట్స్ మాత్రం పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకు ఇది అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలానే మనము ఈ ఇన్విజిబుల్ పైపింగ్ కుట్టుకున్నాం కదండి, దీన్ని ఇలా బ్యాక్ పార్ట్కి కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, టర్నింగ్స్ దగ్గర నీడిల్ని కిందికి దింపి ఇలా కుట్టుకుంటున్నాను. మనకి ఇట్లా ముట్టుకొని చూస్తే థ్రెడ్ మనకు చేతికి థ్రెడ్ తగులుతుంది. కొంచెం చూసుకుంటూ కుట్టుకోవాలి, దాని థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి, మనకి ఇలా కనిపిస్తుంది, తీసి చూస్తే ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఇలా పైకి తీసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలండి. దాని పక్క నుండే వేస్తే మనకు కుట్టు కూడా కనిపించకుండా ఇలా లోపల లైనింగ్ లాగుతూ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, మనకి ఇది కుట్టిన తర్వాత దీని ఫినిషింగ్ ఇలా వచ్చేసింది. మనం మళ్ళీ ఫ్రంట్ ప్యాటర్న్ ఇవి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని ఇలా అటాచ్ చేస్తున్నాం. చూడండి, లైనింగ్ క్లాత్ని ఇలా గుంజి పట్టినట్లు పెట్టి మెల్లిగా చూసుకుంటూ ఇది స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం చిన్న ప్రిల్స్ పెట్టాం కదా, అవి క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేసి నేను ఇలా చూసుకుంటూ మరీ స్టిచ్ చేస్తున్నాను. చూడండి, చివరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసి చూడండి, ఇవి అటు ఇటుగా అయిపోయాయి, లాస్ట్కి స్టిచ్ వేయలేం కదా. చూసారా అండి, ఇప్పుడు ఈ పార్ట్ ఇలా వచ్చింది కదా, దీనిపైన మనం ప్రిన్స్ కట్ కుట్టాలండి. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని పై వైపు పెట్టేసుకుంటున్నాను నేను. చూడండి, కింది వైపు లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఈ రెండిటి మధ్యలో మనకి ఈ క్లాత్ ఉండేటట్టు చూసుకోవాలండి. చూసుకొని ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం. ఇది మనకు కుట్టు కూడా కనిపించకుండా నీట్గా అయిపోతుందండి. ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చూసారు కదా, మనం ఇలా ప్రిన్స్ కట్ని కుట్టాం కదా, కుట్టు కనిపించకుండా ఇటువైపు ఒకేలా ఉంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ దీనిపైనుండి మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనము లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా జాయింట్ చేసేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలండి. నాకు ఇలా కనబడుతుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. లోపల నుండి క్లాత్ కనిపిస్తుంది. దీన్ని ఇలా సెట్ చేసుకుంటూ మనం ఇలా అటాచ్ చేసుకోవాలి. చూడండి, చిన్నగా బ్యాక్ సైడ్ డాట్ వేసుకోవాలండి. మనము ఒక 4 ఇంచెస్ గ్యాప్తో 2 డాట్స్ వేసేసుకోవాలి. ఈ డాట్ మనము ఒక 4.5 ఇంచెస్ వేస్తున్నాను. 4.5.
ఈ డాట్ వేయడం వల్ల మనకు బ్యాక్ సైడ్ పట్టినట్టు కాదండి, నీట్గా ఉంటుంది. ఇలా ఈ డాట్స్ వేసేసి మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసామనుకో మనకు ఇది కంప్లీట్ అవుతుందండి. హ్యాండ్స్ జాయింట్ చేస్తే చూడండి ఇలా వచ్చేసాయి కదా. ఇప్పుడు దీనిపైన మనము ఇది ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ ఇలా చేసేసుకోవాలి. పైపింగ్ చేసినప్పుడు మనము ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ చేసేది అటు చివరి నుండి ఇటు కుట్టుకుంటూ రావాలండి. ఎందుకంటే మనకు పైపింగ్ అనేది నీట్గా కనబడుతుంది, లేకపోతే పైపింగ్ అటు ఒకటి ఇటు ఒకటి పోయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఇట్లా ఎక్స్ట్రాస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా అలానే ఇక్కడ సైడ్ కూడా మనము అలానే జాయింటింగ్ చేసుకోవాలి. షోల్డరు 2-3 స్టిచెస్ అలా వేసుకోవాలండి, గట్టిగా ఉంటుంది. చూసారా ఇలా వచ్చేసింది. మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా అయిపోయిందండి. మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. మనము ఇది బెలూన్ హ్యాండ్ కుడుతున్నామండి. బెలూన్ హ్యాండ్ కుట్టేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా. ఇగో ఈ పిన్ సహాయంతో మనము ఇలా 1 by 1 ప్రిల్స్ ఇలా ఇచ్చుకోవాలండి. చూడండి ఫటాఫట్ అయిపోతుంది, కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు దీంతో ఇలా ఇలా పెట్టేసుకుంటే. ఇది బెలూన్ హ్యాండ్ లుక్ బాగుంటుందండి పిల్లలకి కదా, మంచిగా ఫఫీగా కనబడుతుంది. చూడండి ఇది ఇలా కొంచెం సెట్ చేసుకుంటూ ఇంకా పైనకి రెడీ అయిపోయింది కదా. మనము కరెక్టా కాదా రాంగా రైటా చూసుకోవాలి. ఇలా చూసుకొని దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మనము చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ ఇదే ప్రిల్స్ని ఇలా స్టార్ట్ చేయాలి. మనం ఇక్కడ ఒక 4-5 అట్లా వచ్చేస్తాయి, కానీ మనకు లుక్ మాత్రం బాగుంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో నేను కటింగ్ వీడియోలో క్లియర్గా పెట్టానండి, చూసుకోండి ఒకసారి. ఫస్ట్ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీరు కట్ చేసుకోండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఏ వీడియో అయినా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడాలండి, చూస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారా ఇప్పుడు ఇలా పఫ్ వచ్చింది కదా, దీనికి పట్టీ వేసేస్తాం. చూడండి మనం పట్టీని ఇలా ఒక 2 ఇంచెస్ తీసుకున్నాము. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ పెట్టేసి ఇలా జాయింట్ చేసుకున్నా, లేకపోతే ఇది కనబడుతుంది కదండి. ఇది పట్టీ కొంచెం స్టిఫ్గా ఉండాలి. చూడండి ఇప్పుడు రైట్ సైడ్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఇలా స్టిచ్ చేస్తున్నాను. మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇలా ఈ కింద పెట్టాం కదండి మనం ప్రిల్స్, ఆ ప్రిల్స్ని సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఎందుకంటే మనము లాస్ట్కి వచ్చేసరికి ఈ ప్రిల్స్ ఇటువైపు అటువైపు తిరిగినా కానీ అంత లుక్ రాదు. చూడండి ఇది ఇలా కుట్టిన తర్వాత ఇట్లా చేస్తే ఇలా ఉంది కదా, మనకు ఈ స్టిచ్చెస్ ఈ కుట్టు కనబడద్దు, ఈ కుట్టు కనబడద్దు. అలా ఎలా ఫోల్డింగ్ చేయాలో నేను చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇది లోపల సైడ్ ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అలా లోపలికి ఇది ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. అలా అయితే మనకు ఈ కుట్ట అనేది కనిపించకుండా ఉంటుందన్నమాట. చూడండి నేను ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోతాను.
ఇలా కుట్టడం వల్ల మనకు ఫినిషింగ్ నీట్గా కనబడుతుంది. ప్లస్ మళ్ళీ మనకు ఇదేంటి కుట్లు ఏవి కనిపించవండి, అంత పోగులు పోగులు కనిపించకుండా ఉంటాయి. చూడండి లాస్ట్ వరకు ఇలానే కిందకి పైనకి సెట్ చేస్తూ ఇప్పుడు కింద ఉన్న క్లాత్ పైన కుట్టు పడేటట్టు ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. చూడండి బెలూన్ హ్యాండ్ విత్ పట్టి. ఇది మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా జాయింటింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక కుట్టు కుట్టేసుకోవాలండి. ఇలా హ్యాండ్ పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు రైట్ సైడ్ ఉండాలి, ఈ హ్యాండ్ రాంగ్ సైడ్ ఉండాలి క్లాత్. చూడండి ఇది సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ చేసిన తర్వాత మనకు ముందుకి మనం ప్రిల్స్ పెట్టాం కదా, అది ఎలా కనిపిస్తుందో లుక్ చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇలా కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకుంటూ వస్తే హ్యాండ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక స్టిచ్ చేశాను కదా, ఇది చూసిన తర్వాత మీకు ఇంకొక స్టిచ్ చేసి చూపిస్తాను. ఇలా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్, ఇది బెలూన్ హ్యాండ్ కనిపించిందా, ఇలా వచ్చేసిందండి. అలానే రెండో వైపు హ్యాండ్ని కూడా ఇలా స్టిచ్ చేస్తున్నానండి. పైనకు కిందకు క్లాత్ ఈక్వల్ ఉందా లేదా అని చూసుకొని మనము స్టిచ్ చేయాలి. చూడండి ముందుకు ఫ్రిల్స్ పెట్టి ఇది బెలూన్ హ్యాండ్ పెట్టడం వల్ల ఈ లుక్ ఫినిషింగ్ అనేది అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ ఇలా స్టిచ్ చేశాను కదా, మనం స్టిచ్ చేసి కిందకు ముందుకు మనం కరెక్ట్ సెట్ చేసుకుంటూ చూసుకోవాలండి. చూసుకుంటే అసలు ఎంత బాగుందో ఫ్రాక్ లుక్ అయితే. ఇలా ప్రిల్స్ ఒక్కోసారి ఎక్కువ తక్కువ అవుతుంటాయండి, చూసుకుంటూ మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ కావచ్చు క్లాత్, ఒక్కోసారి తక్కువ కావచ్చు. చూడండి ఇప్పుడు ఈ షోల్డర్ ఈక్వల్గా వచ్చిందా లేదా చూసుకొని ఒక స్టిచ్ చేసేసుకోవాలి మనం. చూసారా ఈక్వల్గా వచ్చేసింది కదా, ఒక స్టిచ్ చేసేసుకుందాము. ఇది బెలూన్ హ్యాండ్ అండి. ఈ క్లాత్కి ఇది సెట్ అవుతుందనేసి నేను ఇది ట్రై చేశాను. కొన్ని క్లాత్లను బట్టి కూడా డిజైన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయండి, సెట్ అవ్వడము సెట్ కాకపోవడము. కొన్ని క్లాత్లను బట్టి కూడా డిజైన్స్ చేంజ్ చేసుకోవాలి. కొంచెం స్టిఫ్గా ఆర్గంజా క్లాత్ లాంటి వాటికి బెలూన్ హ్యాండ్ మంచిగా స్టాండర్డ్గా అలానే నిలబడుతుంది కదా, అలాంటి వాటికి ఇవి పెట్టుకోవాలన్నట్టు. అలా ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. మనము ఈ పైన పార్ట్ రెడీ అయిపోయింది కదా, మనం కిందకి రెడీ చేసుకుందాము, అది కూడా చూపిస్తాను. మనము లైనింగ్ క్లాత్ని వేరే మోడల్ కట్ చేసాం కదండి, దాన్ని మధ్యలో జాయింటింగ్ ఇలా చేసేసుకోవాలి. ఒకటి ఇలా మధ్యలో జాయింటింగ్ చేసేసుకుంటే మనం శారీ పెట్టుకోవట్టు ఉంటుంది కదా, ఆ మోడల్గా వచ్చేస్తుంది. అంబ్రెల్లా కటింగ్ చూపిస్తాను. ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. అలా జాయింటింగ్ చేసి కింద వైపుకి ఇలా ఒక ఫోల్డింగ్ చేసేయాలండి. లైనింగ్ క్లాత్ మొత్తం కింద వైపుకి ఒక ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒకసారి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒకసారి చేయాలి. ఇది మనము జాయింటింగ్ చేసాం కదా, అది లోపలికి ఉండేట్టు చూసుకొని జాయింటింగ్ చేసుకోవాలి, ఇలా కుట్టుకోవాలి. ఇలా టోటల్గా వచ్చేసిందండి. మనము ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలండి.
ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ ఒక 7 ఇంచెస్ అలా చిన్న ప్రిల్స్ పెట్టుకోనికి క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇదేమో నడుము దగ్గర వచ్చేస్తాయి కుచ్చులు. ఇవి కుట్టేటప్పుడు మనం ఫ్రంట్ పార్టే, బ్యాక్ పార్ట్కే అలా ఫ్రెండ్స్ ఇలా దీనిపైనుండి డబుల్ టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ మొత్తం కుట్టుకుంటూ రావాలి. చూడండి ఎంత ప్రిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇలా మనము ఇదంతా రెడీ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ క్లాత్కు బాడీ పార్ట్కు మనం కింద క్లాత్ పైన క్లాత్ మొత్తము జాయింట్ చేసేసి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ మనం చిన్న చిన్న పిన్నిట్స్ పెట్టాం కదా కుచ్చులు, అవి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా సెట్ చేసుకుంటూ పెట్టేసుకుంటున్నాను చూడండి. దీనిపైనుండి మళ్ళీ ఒక స్టిచ్ వేసేయాలి. ఇలా డబల్ స్టిచ్ చేయడం వల్ల మనకు ఇది గట్టిగా ఉంటుంది చూడండి. ఫైనల్గా జాయింటింగ్స్ చేసిన తర్వాత ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. శివ ఫ్రెండ్స్, ఇలా మనం మెజర్మెంట్ చూసుకొని దీన్ని ఇలా సెట్ చేసుకుంటూ మనం జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక 3 ఇంచెస్ వరకు కింద కనుక్కొని మనము ఇది ఉల్టా తీసేసుకొని ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే జాయింట్ చేసుకుంటూ రావాలి. తర్వాత మళ్ళీ లైనింగ్ క్లాత్ని మనము జాయింట్ చేసుకోవచ్చు. ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. చింది చూడండి ఫైనల్ లుక్ ఫ్రాక్. ఇది మొత్తం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేశాను, చూసుకోండి మీరు. చూడండి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసి ఇక్కడ నడుము దగ్గర కూడా ప్రిల్స్ పెట్టేశాను. ఇలా కిందకి మనము పీకో చేయడం వల్ల ఈ ప్రిల్స్ ఎంత నీట్గా కనబడుతున్నాయి చూడండి. కిందకి వైర్ పీకో వేసేసి దీనికి ఇంత గేరా ఇచ్చేసాము. టోటల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.